దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ 41 సీట్లతో ముందంజలో ఉంది. అలాగే ఆప్ వచ్చేసి 29 సీట్లు, కాంగ్రెస్ ఉన్నాయి. ఇతరులు కూడా జీరో. ఇంతవరకు అయితే ఖాతా తెరవలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇక పోతే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని తనను అంటే ఢిల్లీలో మేము ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో చేస్తున్న పథకాలన్నీ ఢిల్లీలో అమలు చేస్తాం, ఆ పూర్తి బాధ్యత నాదే అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సంఘటన కూడా చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అక్కడైతే ఒక్క సీటు కూడా గెలిచిన దాఖలు అయితే కనిపించడం లేదు. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్ అక్కడ ఏ విధంగా ఉందంటే మనం ఒకసారి జీరో అనేది చెప్పుకోవచ్చు. ఇతరులు కూడా జీరోలోనే ఉన్నారు. అటు బీజేపీకి ఇటు యాప్కి అయితే మధ్య హోరా పోటీ నడుస్తుంది ఈ ఎన్నికల ప్రక్రియలో చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడి నుంచి మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, కాంగ్రెస్ తరఫున చాలా సీట్లకు నిలబడిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు ఓడిపోయినట్లు చేస్తుంది. ఒకప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్కు కంచుకోట ఉన్న నేపథ్యంలో ఆ మధ్య తర్వాత యాప్ రావడం, ఈ యాప్ ఆమ్ ఆద్మీ పార్టీ రావడం, ఆమ్ ఆద్మీ పార్టీ అందులో గెలవడం, తర్వాత నెక్స్ట్ టైంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ఆ ప్రభుత్వం చేపట్టిన సంఘటన చూసుకోవచ్చు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం అయితే బీజేపీ ముందంజలో ఉండవచ్చు. ఇప్పటికి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గత పోయిన నెలలో అయితే ఢిల్లీ వెళ్ళి ప్రత్యేకంగా 10 రోజుల నుండి ప్రచారం చేసిన పరిస్థితి కాంగ్రెస్ తరఫున. అయితే ఢిల్లీ సీఎం అట్లా తెలంగాణ సీఎం కావచ్చు, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడైతుందో ఆ సీఎంలు అంతా వెళ్ళి ఢిల్లీలో అయితే క్షేత్రస్థాయిలో ప్రచారం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒక సీటు గెలవ. ఇప్పటికే ముంబై కావచ్చు, అలాగే ఢిల్లీ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటూ అయితే కాంగ్రెస్ ఎక్కడ రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ఒక సీటు గెలవలేకపోతుందని ఒక నానుడైతే వస్తున్నది. అయితే ఒక నేటిజన్లు అయితే సీఎం రేవంత్ రెడ్డి పైన నేటిజన్స్ అయితే సెటైర్స్ వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన ఒక సీటు గెలవకపోవడం చెప్పవచ్చు. అయితే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి మార్కు చూపించాడు. తెలంగాణలో మాత్రం 61 సీట్లతో అయితే కాంగ్రెస్ ముందంజలో ఉండి తర్వాత ఇతరులు ఇందులో జాయిన్ కావడంతో కాంగ్రెస్ బలగం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇట్లా చూసుకున్నట్టయితే కాంగ్రెస్కు తెలంగాణలో అయితే మంచి పట్టుబడి ఉండడంతో కాంగ్రెస్ గత సంవత్సరం అయితే అధికారంలోకి రావడం కూడా మనం చూసుకోవచ్చు ఇట్లా 2023. సో ఇప్పుడైతే ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఖాతా తెరవలేక పరిస్థితి. అయితే దీనిపైన ప్రత్యేకంగా చాలా మంది అయితే నెటిజన్స్ నివ్వరపోతున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ఏ ఒక్క సీటు కూడా ఎక్కడ కూడా సీట్లు రావడం లేదు, ప్రభుత్వ అధికారం చేపట్టలేదు అన్న సంఘటన కూడా కనిపిస్తుంది. ఇంకపోతే తనను తెలంగాణలో ఏవైతే పథకాలు 6 గ్యారెంటీ పథకాలు అవుతున్నాయో అక్కడ కూడా ప్రవేశపెట్టి ఢిల్లీ వాసులకు కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇలాంటి ఫ్రీ బస్ ఇలాంటివి అయితే ఆ బాధ్యత కూడా నేనే తీసుకొని పూర్తి స్థాయిలో నేనే చేస్తాను, నేనే ఇక్కడ కీ రోల్గా ఉంటానని చెప్పిన పరిస్థితి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు. ఇప్పటికైతే బీజేపీకి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే పోటీ జరుగుతూ ఉన్నట్టయితే ఇక్కడ హంగు కూడా ఏర్పడే అవకాశం కూడా కొన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ హంగు ఏర్పడే ప్రభుత్వం మరి హంగు ఏర్పడితే బీజేపీగా ఆమ్ ఆద్మీ పార్టీగా సీఎం పదవి అనేది చూసుకోవచ్చు. కొద్దిగా లిక్కర్ కేసులో కూడా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో తను జైలుకు వెళ్ళిన పరిస్థితి, లిక్కర్ కేసులో తను కూడా నిందితుడు ఉన్న పరిస్థితి కనబడేది. అప్పుడు తను జైలుకు వెళ్ళి రావడం కూడా జరిగింది. జైలుకి వెళ్ళి వచ్చేసాను తను రాజీనామా అంటే బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలంటే తను రాజీనామా చేయడం కూడా మనీష్ సిసోడియా తర్వాత తను సీఎంగా చేయడం కూడా జరిగింది. తను రిజైన్ చేసి ఈసారి ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేయడం, ఎవరికి ఆరే పొత్తు లేకుండా పోటీ చేయడం కూడా జరిగింది. పొత్తులో బాగా ఎవరికి వాళ్ళే చేసినా కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే బీజేపీ అయితే స్వయంగా దూసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ ప్లేస్లో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ చూసుకోవచ్చు. ఇతరులు అయితే 0 తోటి అయితే కనబడగలుగుతుంది. ఇంకా కొద్దిసేపట్లో పూర్తి ఫలితాలు వెళ్ళాలనే నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఇంతవరకు ఒక లీడ్ లేదనే పరిస్థితి అయితే కనబడుతుంది. రేవంత్ రెడ్డి అయితే ఎంత ప్రచారం చేసినా కూడా ఒక సీట్ రాకపోవడం ఏంటి అంటే నేటిజన్లు అయితే నవ్వుతున్న పరిస్థితి కనబడుతుంది.